చట్ట ప్రకారము స్త్రీలు పురుషులనన్నా పురుషులు స్త్రీలనన్నా మీకు ఇంకో సంగతి చెప్తా, దాని గురించి ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి భరణం అనేది ఒకటి కోరుతుంటారు చాలా మంది. భరణం అంటే ఆడవాళ్ళకే మగవాళ్ళు ఇవ్వాలి అనుకుంటారు, కాదు. స్త్రీ ఉద్యోగం చేస్తూ భార్య ఉద్యోగం చేస్తూ భర్త నిరుద్యోగం అయితే భర్త కూడా భరణం కోరచ్చు. ఇది కొత్తగా వింటున్నాను. సమానం అని అందరూ మాట్లాడతారు కానీ వాస్తవానికి స్త్రీలకే ఎక్కువ అధికారం ఉంది. స్త్రీలను ఎవరైనా సరే దూషిస్తే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కానీ పురుషుల పట్ల వివక్షత ఎక్కువ ఉంది. ఈ రోజు సమాజంలో మగవాళ్ళ పట్ల అన్ని రంగాల్లో ఉంది. అన్ని రంగాలలో మగవాళ్ళ మీద విచక్షత ఎక్కువ ఉంది. ఆడవాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంది, మగవాళ్ళకి తక్కువ వాల్యూ ఇస్తున్నారు సమాజంలో. ఇది వాస్తవం కూడా. ఒక అమ్మాయి ఎవరైనా వెళ్ళేసేసి ఒక అత్యాచారం జరిగిందనో మరో మీద కేసు పెడితే, ఇదివరకు అలానే ఉండేది, 498 కేసులు అని పెట్టేవాళ్ళు. ఆడవాళ్ళు వెళ్ళి కేసు పెట్టగానే అది నిజమా అబద్ధమో తెలియకుండా భర్తని, అత్తగారు, మామగారిని, రంభగారి విషయంలో రమ్మగారు ఎక్కడో విదేశాల్లో ఉంటే ఆవిడ మీద కూడా కేసు పెట్టారు, ఆడపడుచు అనే ఉద్దేశంతో. సినీ హీరోయిన్ రమ్మగారి మీద కేసు బుక్ అయింది, 498 కేసు. ఆమె ఎక్కడో విదేశాల్లో ఉంది. విదేశాల్లో ఉండేటువంటి ఆమె ఈమెను ఇండియాలో ఉండే ఆమెను వేధించిందని కేసు బుక్ చేశారు ఆమె మీద. తర్వాత వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, వేరే విషయం అది. కానీ ఇటువంటి వ్యవస్థ, అందుకని ఇప్పుడు ఏం చేశారంటే చట్టంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. అదేంటంటే ఎవరైనా 498 కేసు పెడితే ఫస్ట్ విచారిస్తారు, నిజమా కదా తెలుసుకోవాలి. నిజమా కదా తెలుసుకొని అప్పుడు కూడా చర్య, నిజంగా ఆమెను బాధ పెట్టుంటే చర్యలు తీసుకోండి చట్ట ప్రకారం. కానీ దొంగ కేసులను ఎంకరేజ్ చేయొద్దు. ఇట్లా పగబట్టి అత్తమామల మీద కేసులు పెట్టి భర్తల మీద కేసు పెట్టి ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోయినట్టేనే. ఇప్పుడు మీరు ఈ వాదనలు ఇవన్నీ మ్యాటర్ చేంజ్ అయింది ఇంకా దీనిలో. ఎందుకంటే ఇదే స్త్రీలు పురుషుల మధ్య సమానత్వం అనేది ఉండాలి, పురుషుల హక్కులను కూడా కాపాడాలి. ఇప్పుడు మేడం గారు చెప్తున్నట్టు పురుష కమిషన్ కూడా పెట్టాలి, మేము కూడా డిమాండ్ చేస్తాం. పురుష కమిషన్, ఇప్పుడు మహిళా కమిషన్ ఎలాగుందో పురుష కమిషన్ కూడా పెట్టాలి. ఎవరైనా మహిళలు కనుక పురుషుల్ని వేధిస్తే, మీకు భర్త బాధిత సంఘం ఒకటి ఉంది తెలుసా? తెలీదు? సారీ, భార్యా బాధితుల సంఘం ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే భార్యల వల్ల బాధపడ్డ భర్తలందరూ అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూర్చొని కొంత ప్రయత్నం చేస్తారు, సాల్వ్ చేయడానికి కౌన్సిలింగ్ చేస్తారు. అదే విధంగా పురుషులు కూడా సంఘం పెట్టాలి, పురుష కమిషన్ కూడా పెట్టాలి. డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం కూడా గమనించాలి. ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల కూడా పురుషులకు కూడా వేధింపులకు గురవుతున్నారు అనేది కూడా వాస్తవము. సో పురుషుల కమిషన్ కూడా పెట్టాలి. సంజయ్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. వేదనకి గురైన కండిషన్స్ చాలా మందిని చూసినాం. మీరు ఎప్పుడైనా మా మిత్రుల దగ్గర చూసాను. సాధారణంగా ఏంటంటే పురుషులు ఎవరు చెప్పరు బయటికి, అదే ప్రాబ్లం. పురుషులు ఎవరు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకని ఏంటంటే అవి బయటకు ఎక్కువ రావు. కానీ ఖచ్చితంగా ఉంది, పురుషుల్ని వేధించే స్త్రీలు చాలా. సోక్రటీస్ లైవ్ ఎగ్జాంపుల్. ఆయన ఇప్పుడు లేనట్టుకోండి, సోక్రటీస్ చరిత్ర చదివితే ఎవరేం చెప్తారు, సోక్రటీస్ భార్య గయ్యాలి గంప అయిన భార్య చేత సోక్రటీస్ చాలా బాధలు పడ్డాడు. ఇది మొత్తానికి మీరు